హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై కిచెన్. నేను మీ ప్రియాంక. ఈరోజు స్పెషల్ బెండకాయ పులుసు. చూస్తుంటేనే ముక్కలన్నీ తినేయాలనిపిస్తుంది కదా. స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టి పులుసు తీసుకోవాలి. 1/2 కిలో వరకు బెండకాయలను తీసుకొని వీటిని ఈ సైజులో ఉండే ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేస్తే పులుసు కరెక్ట్గా కుదరదు, అందుకని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. 2 పచ్చిమిర్చీలని ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు నుండి పులుసుని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 స్పూన్ల వరకు నూనె వేసి నూనె వేడెక్కిన తరువాత తాలింపు గింజలను వేసుకోవాలి. ఇక్కడ తాలింపు కోసం ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు తీసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న ఒక ఎండుమిర్చి, ఒక రెబ్బ వరకు కరివేపాకు వేసి ఆవాలు చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగించుకున్న తరువాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 స్పూను వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూను పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువసేపు వేగనవసరం లేదు, 3 నిమిషాల వరకు వేగించుకుంటే సరిపోతుంది. ఇలా 3 నిమిషాలు వేగించుకున్న తరువాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, 1/2 స్పూను వరకు ఉప్పు, 1 స్పూను కారం వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద మగ్గించాలి. బెండకాయ కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత చింతపండు పులుసుని వేసి అలానే 1 కప్పు వరకు వాటర్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద 15 నుండి 20 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత దీనిలో కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లాన్ని వేసుకోవడం వలన ఈ పులుసుని బెల్లం అనేది బ్యాలెన్స్ చేస్తుంది. బెల్లం అనేది ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.